ఈరోజు అంబేద్కర్ పుట్టినరోజును ఒక సంబరంలా, ఒక పండగలా చేస్తున్నారు. సంతోషమే. కానీ అంబేద్కర్ గారు ఆవేదన చెందిన విషయాల విషయంలో పరిగణలోకి తీసుకోవాలి. విద్య యొక్క ఆవశ్యకత ఏమిటంటే వివేకవంతమైనటువంటి, వికాసం చెందుతున్నటువంటి పౌరుల సమూహం యొక్క ప్రగతి. దానికోసం సరైన విద్య కావాలి. నేడు మన విద్యలో లాజికల్ థింకింగ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది. కానీ మిస్ అవుతుంది ఏంటంటే విజ్డమ్. వివేకం కోల్పోయినటువంటి విద్యా వ్యవస్థ నేడు మనకు ఉంది. ఈరోజు రోడ్డు మీద పండుగలాగా డీజే సౌండ్లతో దాంట్లో కొంతమంది విద్యార్థులు లేకపోతే యువకులు తాగి అంబేద్కర్ని పుట్టినరోజును చేస్తున్నారు అంటే మనం మన యొక్క విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి అంబేద్కర్ని విగ్రహాలలోనూ లేకపోతే భజన చేయడానికి ఉపయోగిస్తున్నాం. లేదా రాజకీయ అవసరాల కోసం అంబేద్కర్ని మనం ప్రదర్శిస్తున్నాము, లేకపోతే అంబేద్కర్ వాదులమని చెప్పుకుంటున్నాం. ఇది సరైన విషయం కాదు. ఎందుకంటే విద్య మన జీవితాలను మార్చాలి. అంటే వికాసం రావాలి అంటే విచక్షణ జ్ఞానం కావాలి. విచక్షణ జ్ఞానం వచ్చినప్పుడు మనిషిని మనిషిగా గౌరవించడం, అలాగే ఆత్మగౌరవం అంటే ఏంటో తెలుస్తుంది. దయచేసి పుస్తకాలు చదవండి. అది ఎలా చదవాలంటే మీ యొక్క పరికల్పనలో, ఊహాశక్తిలో భవిష్యత్తును నిర్మించే విధంగా ఉండాలి. భవిష్యత్తును భద్రంగా మలుచుకునే విధంగా ఉండాలి. ప్రాణాలను నిలుపుకునే విధంగా ఉండాలి. అంటే ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు కదా, ఆరోగ్యం కావాలి. అలాగే ఆర్థిక అభివృద్ధికి అంబేద్కర్ సూచించినటువంటి విధానాలు అవలంబించడం మంచిది. ఆర్బీఐని నిర్మించినటువంటి వ్యక్తి, మన దేశ సమగ్రతకు మూలమని చెప్పిన వ్యక్తి యొక్క ఆలోచనలు మనం స్వీకరించినట్లయితే ఆర్థికంగా కూడా సమిష్టిగా అభివృద్ధి చెందవచ్చు. దళితులు ముఖ్యంగా మీరు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కార్పొరేట్ వ్యవస్థలో డబ్బులు సంపాదిస్తాము అనుకుంటే మీరు డబ్బులైతే సంపాదిస్తారు, కానీ ఆత్మగౌరవం అయితే రాదు. ఎందుకంటే మిమ్మల్ని ఎవడు గౌరవించడు. మీరు ఎంత ఉన్నతమైన పదవికి వెళ్ళినా కూడా ఎవ్వడు మిమ్మల్ని గౌరవించడు. ఎందుకంటే వాళ్ళ మానసిక స్థితిలో మనిషిని మనిషిగా ప్రేమించడం రానంత వరకు మీకు గౌరవం దొరకదు. మీరు ఎంత డబ్బైనా సంపాదించండి, సచ్చే వరకు ఆత్మ న్యూనతా భావంతో వివక్షను భరిస్తూ అసహాయతలో బతుకుతారు తప్ప సాధ్యపడదు. కాబట్టి మీరు ఎవరైతే మిమ్మల్ని విమర్శిస్తున్నారో, లేకపోతే మిమ్మల్ని వివక్షతో చూస్తున్నారో వాళ్ళను ప్రేమించే అంత విచక్షణ జ్ఞానం, వివేకం రావాలి. అప్పుడు వాళ్ళతో స్నేహం మనకు సాధ్యపడుతుంది. అంబేద్కర్ గారు కోరినటువంటి సమాజం ఏర్పడుతుంది. ప్రేమ వివాహాలు జరుగుతాయి. ఓకే, అందరి రక్తం ఒకటే అని అర్థమవుతుంది. జాతి వికాసానికి దారితీస్తుంది. దయచేసి అంబేద్కర్ని చదవండి. చదువును వివేకంతో అర్థం చేసుకోండి. ధన్యవాదాలు.